హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు మనము మీకు ఈ కోవిడ్-19 పాండమిక్ వల్ల కొన్ని మంత్స్ మీకు అకాడమిక్ ఇయర్లో లాస్ అయినాయి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ మీకు ఈ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం చేసిందంటే 30% సిలబస్ డిలీట్ చేయడం జరిగింది. అయితే ఆ సిలబస్ ఏంటి, సిఈసి ఎంఈసి ఎవరైతే గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకు కామర్స్లో ఎంత 30% డిలీట్ చేసిన సిలబస్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఆ 30% సిలబస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఇది ఎవరికంటే 2021 మేలో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, మళ్ళీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. అంటే ఈ సిలబస్ డిలీట్ చేయబడింది అనమాట. ఎందుకంటే ఈ ఇయర్ మనకు అకాడమిక్ ఇయర్లో కొన్ని మంత్స్ లాస్ అయినాయి కాబట్టి గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంది. సో ఆ 30% సిలబస్ అనేది మనం ఇప్పుడు క్లియర్గా మనం చూద్దాము. ఆ 30% సిలబస్లో ఫస్ట్ పార్ట్ 1 కామర్స్లో ఏంటంటే ఫస్ట్ చాప్టర్లో 1.5 అనమాట. ఫస్ట్ చాప్టర్ ఏంటి, ఇంట్రడక్షన్ టు బిజినెస్లో 1.5 కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్ అనేది డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, చాప్టర్ 2 బిజినెస్ యాక్టివిటీస్, దాంట్లో ఏంటి 2.2 కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రీ, 2.3 కాన్సెప్ట్ ఆఫ్ కామర్స్, 2.6 ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ ట్రేడ్. నెక్స్ట్ ఏంటి, థర్డ్ చాప్టర్ ఏంటి, సోల్ ప్రొప్రైటర్షిప్, జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అండ్ కార్పొరేటివ్ సొసైటీస్లో ఏంటి మనకి ఇక్కడ సోల్ ప్రొప్రైటర్ది మనం రీడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ అంటే 3.7 మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్, 3.8 ఫీచర్స్ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్, నెక్స్ట్ 3.10 మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, 3.11 ఫీచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి లేవు. మీరు పర్ఫెక్ట్ దేంట్లో ఉండాలి, ఇప్పుడు సోల్ ప్రొప్రైటర్షిప్ అనమాట. నెక్స్ట్ ఏంటి, చాప్టర్ 4 పార్ట్నర్షిప్ ఫామ్, దీంట్లో మనకు డిలీట్ చేయబడ్డది ఏంటి 4.9 పార్ట్నర్షిప్ డీడ్, 4.11 కంపారిజన్ ఆఫ్ నాన్ కార్పొరేటివ్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్. నెక్స్ట్ 5th చాప్టర్ 5.8 మీనింగ్ అండ్ రోల్ ఆఫ్ షేర్ హోల్డర్. చాప్టర్ 6 ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ, దాంట్లో ఏంటి 6.4 ప్రమోషన్ ఆఫ్ ఏ కంపెనీ, 6.6 టైప్స్ ఆఫ్ ప్రమోటర్స్, 6.7 పొజిషన్ ఆఫ్ ప్రమోటర్స్ లేవన్నమాట ఈ టాపిక్స్. నెక్స్ట్ చాప్టర్ 7 కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్లో 7.3 మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, 7.4 ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, 7.6 ప్రాస్పెక్టస్ అండ్ స్టేట్మెంట్ ఇన్ లిeu ఆఫ్ ప్రాస్పెక్టస్, 7.7 టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్. నెక్స్ట్ చాప్టర్ 8లో బిజినెస్ ఫైనాన్స్లో 8.3 నేచర్ అండ్ నీడ్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్. నెక్స్ట్ చాప్టర్ 9లో సోర్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్, దీంట్లో 9.2 నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్, 9.3 ఇన్స్టిట్యూషనల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్, 9.4 ఇంటర్నేషనల్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. ఈ టాపిక్స్ లేవు. నెక్స్ట్ ఏంటి, 10th చాప్టర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఏమీ డిలీట్ చేయలేదు, అన్ని టాపిక్స్ దాంట్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చాప్టర్ 11లో మల్టీనేషనల్ కార్పొరేషన్స్లో 11.2 మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఎంఎన్సీస్, 11.3 నెసెసిటీ ఆఫ్ గ్లోబలైజేషన్, 11.4 ఫీచర్స్ ఆఫ్ ఎంఎన్సీస్, 11.5 అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంఎన్సీస్, 11.6 డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎంఎన్సీస్. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్లో 12th చాప్టర్ ఈ బిజినెస్లో 12.5 ఆపర్చునిటీస్ ఆఫ్ బిజినెస్ ఇన్ 21st century, 12.6 ఛాలెంజెస్ ఆఫ్ బిజినెస్ ఇన్ 21st century. ఈ టాపిక్స్ లేవన్నమాట. ఇప్పుడు ఏవైతే నేను రీడ్ చేసిన టాపిక్స్ అన్నీ మీకు చదవాల్సిన అవసరం లేదన్నమాట ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. ఇది థియరీ పార్ట్. నెక్స్ట్ ఏంటి, అకౌంటెన్సీలోకి వెళ్దాం. అకౌంటెన్సీలో ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ఏంటి చాప్టర్ మనకి బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. ఇందులో మనకి ఏం లేదు, 1.2, 1.7 అండ్ 1.8. అదేంటి బుక్ కీపింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ 1.8 ఏంటి డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్. ఈ టాపిక్స్ లేవన్నమాట. ఏవేవి, బుక్ కీపింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్స్. ఈ టాపిక్స్ మీకు లేవు ఇప్పుడు. నెక్స్ట్ చాప్టర్ ఏంటి, రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, దాంట్లో లేనివి ఏంటి టాపిక్స్ మీకు 2.2 అండ్ 2.3. 2.2 ఏంటి కాన్సెప్ట్ ఆఫ్ వోచర్. నెక్స్ట్ 2.3 ఏంటి ప్రిపరేషన్ ఆఫ్ వోచర్స్, కాన్సెప్ట్ ఆఫ్ వోచర్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ వోచర్స్ లేవు. నెక్స్ట్ ఏంటి థర్డ్ చాప్టర్లో 3.2 లేదు, సబ్సిడరీ బుక్స్లో నీడ్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ టాపిక్ మీకు లేదు. నెక్స్ట్ ఏంటి ఫోర్త్ చాప్టర్లో మీకు ఏంటి ప్రిపరేషన్ ఆఫ్ అసలు సబ్సిడరీ బుక్స్ గురించి మీకు అవసరం లేదన్నమాట. ఇప్పుడు మొత్తం 4 చాప్టర్ లేదు.
ఇంకొకటి ఏంటి ఫిఫ్త్ చాప్టర్ ఏంటి మనకి క్యాష్ బుక్లో ఏం లేవు మనకి 5.2, 5.3 అండ్ 5.4. ఏంటవి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యాష్ బుక్, ఇంపార్టెన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాష్ బుక్, టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్ అండ్ దేర్ ప్రిపరేషన్. నెక్స్ట్ ఏంటి? 6th చాప్టర్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. దీంట్లో ఏంటి మీకు 6th చాప్టర్లో 6.9 అంటే ఇక్కడ మీకు ఓన్లీ ఫేవరబుల్ బ్యాలెన్సెస్ ప్రాబ్లమ్సే మీరు నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఏవైతే అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్ లేక దాన్ని మనం ఏమంటాం, ఓవర్ డ్రాఫ్ట్ అంటాం, అట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ చేసుకోవాలంటే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం, అంటే ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీరు ఏంటి ఫేవరబుల్ బ్యాలెన్స్తో బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ చేయడం నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆర్ బ్యాంక్ ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ లేవు. నెక్స్ట్ ఏంటి? 7th ట్రయల్ బ్యాలెన్స్లో ఏంటి 7.5 అండ్ 7.6 ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అవసరం లేదు, మీకు ఈ 2 టాపిక్స్ అవసరం లేదు. ఏవేవి? 7.5 and 7.6 in trial balance. Next, rectification of errors చాప్టర్ 8లో మీకు 8.3 లేదనమాట. 8.3 ఏంటి? సస్పెన్స్ అకౌంట్ గురించి మీరు ఇప్పుడు ఈ సిలబస్లో లేదు కాబట్టి మీరు ఇప్పుడు దాని గురించి ప్రిపరేషన్ అవసరం లేదు, సస్పెన్స్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి? ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ సోల్ ట్రేడింగ్ కన్సర్న్స్. 9th చాప్టర్లో ఏంటి? 9.6 లేదు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అవసరం లేదు, అంటే డైరెక్ట్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీటే ఉందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్లు మీకు ఇప్పుడు సిలబస్లో లేదు. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా తీసేసిండ్రు అనమాట, ఓన్లీ కొన్ని అడ్జస్ట్మెంట్సే ఉన్నాయి. అవి ఏమేమి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయంటే మీకు క్లోజింగ్ స్టాక్, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. క్లోజింగ్ స్టాక్, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, ఇవి మాత్రమే అడ్జస్ట్మెంట్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా అడ్జస్ట్మెంట్స్ ఏవైనా మేనేజర్స్ కమిషన్ అట్లాంటివి మీకు ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఇవ్వరనమాట. మీకు సిలబస్లో ఉన్నాయి ఏంటంటే డిప్రిసియేషన్ అడ్జస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎట్లా చేయాలి, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఎట్లా చేయాలి, క్లోజింగ్ స్టాక్ ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఓన్లీ ఈ అడ్జస్ట్మెంట్స్తో మాత్రమే మీకు ఫైనల్ అకౌంట్స్లో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇది మీ సిలబస్. ఈ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఆల్రెడీ మీకు చెప్పినాను, దీని మీద నేను మరొకసారి ఇంకో క్లాస్ క్లియర్గా చెప్తాను. అంటే మీకు ట్రయల్ బ్యాలెన్స్లో ప్లస్ కింద మీకు అడ్జస్ట్మెంట్స్లో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఇచ్చినప్పుడు ప్లస్ బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్లో కింద అడ్జస్ట్మెంట్స్లో డౌట్ఫుల్ డెట్స్ ఇచ్చినప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది క్లియర్గా మీకు ఒక క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్, నా ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే అకౌంటింగ్ క్లాసెస్ అన్నీ మీకు ఇమీడియట్గా అందుతాయి.